హాయ్! ఈజీగా అయిపోయే ఫిష్ కర్రీ చూపిస్తా. మోస్ట్‌లీ 10 మినిట్స్. ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో సరిపడినంత ఆయిల్ పోసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకోండి. సో దట్ ఆనియన్స్ అనేవి మగ్గుతాయి. కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి అందులో కొంచెం పసుపుతో పాటు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అవి కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. కారం వేసుకున్నాక మూత పెట్టొద్దు, త్వరగా మాడిపోద్ది. సో పచ్చివాసన పోయిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ కూడా అందులో వేసేసుకుని ఈ కారం ఇదంతా ఫిష్కి పట్టేలాగా స్టార్టింగ్లో ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఒక 3 మినిట్స్ వరకు. తర్వాత తీసి అందులో కొంచెం అంటే కర్రీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్తో పాటు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఆ చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా స్పూన్ పెట్టకుండా నైస్గా క్లాత్తోనే తిప్పుకోండి. బికాజ్ ముక్క అనేది విరిగిపోద్ది. అలా విరగద్దు అని అంటే అట్లా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి దాంతోపాటు కొంచెం కరివేపాకు కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచి మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసుకొని నేను ఇందులో బెండకాయలు యాడ్ చేస్తున్నా. చాలా బాగుంటుంది. బెండకాయలు వేసుకోండి. ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, బట్ ఇలాగే బాగుంటాయి. బెండకాయలు కూడా వేసుకున్న తర్వాత అవంతా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. ఒక 10 మినిట్స్కి కర్రీ అయిపోయిద్ది. సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అద్దరిపోద్ది కర్రీ.